దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన అధికారులు నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపైన దర్యాప్తు చేయనున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన అధికారులు నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపైన దర్యాప్తు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజ్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా సాగబోతుంది? అసలు విద్యార్థుల డిమాండ్స్ ఏంటి? ఎస్ దేవి, మే 5వ తేదీన జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు, ప్రధానంగా పేపర్ లీక్ జరిగింది, దాంతోపాటు మాల్ ప్రాక్టీస్ కూడా జరిగింది. ఈ రెండింటితో పాటు గ్రేస్ మార్కుల అంశాన్ని మొదట లేవనెత్తిన ప్రస్తుతానికి అది సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు అంటే నీట్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఆందోళన చేస్తున్నారు. అంటే మే 5వ తేదీన నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్షను నిర్వహించండి, అంతేకాదు ఇప్పుడు జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ను కూడా రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. అయితే ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ యూజీకి సంబంధించినటువంటి అవకతవకల విషయంలో సరిదిద్దేందుకు కొన్ని చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఏదైతే ఈ అవకతవకల పైన సిబిఐ విచారణకు ఆదేశించింది. దాంతోపాటు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్షలను మొత్తం కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రమే నిర్వహిస్తుంది. అయితే అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలను సరిదిద్దేందుకు ఏం చేయాలనే దాని మీద ప్రత్యేకంగా హై లెవెల్ కమిటీని వేశారు. మరోపక్క ఎన్టీఏకి సంబంధించినటువంటి డీజీని కూడా తప్పించారు. ఇక దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా హై లెవెల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇస్తే, ఇక సిబిఐకి నిన్న రాత్రే ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తే, మరోవైపు ఈరోజు జరగాల్సినటువంటి నీట్ పీజీ పరీక్షను కూడా రద్దు చేశారు. అంటే ఇప్పటికే ఎన్ఈటీ కావచ్చు, దాంతోపాటు నీట్ యూజీ కావచ్చు, కొన్ని పేపర్లు లీక్ అయ్యాయి. కాబట్టి ఇక పైన ఎన్టీఏ నిర్వహించేటటువంటి పరీక్షలు పకడ్బందీగా ఉండాలంటే కొంత సమయం తీసుకున్న తర్వాతే ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ప్రత్యేకంగా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సిబిఐ అంటే నిన్న ఆదేశాలు జారీ చేశారో లేదో ఈరోజు సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అంటే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఒక లేఖ రాసింది సిబిఐకి. ఇప్పటి వరకు మే 5న జరిగినటువంటి నీట్ పరీక్షలో జరిగినటువంటి గందరగోళం కావచ్చు, ఆ తర్వాత పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో ఇప్పటికే కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు, ముందు రోజే టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా తమకు ఆ పేపర్ అందిందని చెప్పి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిబిఐ మొదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు బీహార్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళను విచారించబోతుంది. దానికి తోడు హర్యానాలో ప్రత్యేకంగా ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి వాళ్లకు 720 మార్కులు ఎక్కువ మందికి వచ్చాయి. సో వాళ్ళను కూడా విచారించబోతుంది. ఇందులో ఎవరెవరు అనుమానితులుగా ఉన్నారు, ఎవరెవరిని నిందితులుగా చేర్చాలనే దాని మీద ప్రత్యేకంగా సిబిఐ ఫోకస్ పెట్టబోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి పరీక్షలేంటి, ఆ పరీక్షల్లో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలేంటి, అంతేకాదు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాల్లో ఎక్కడైనా పేపర్ లీకేజీకి ఆస్కారం ఉందా, అంటే అందులో పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ఛాన్సెస్ ఉందనే దాని మీద సిబిఐ ఫోకస్ పెట్టబోతుంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మేము పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సో నిన్నటి వరకు కూడా దాన్నే కొనసాగించారు. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో కేంద్రం సైతం ఒప్పుకుంది, ఇక్కడ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని. అందుకోసమే ఈరోజు జరగాల్సినటువంటి పరీక్షను వాయిదా వేయడమే కాకుండా సిబిఐ విచారణకు కూడా ఆదేశించారు. సో దానికి అనుగుణంగానే ఈ పరీక్షకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఉన్నారు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు అనేటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇందులో పేపర్ లీకేజీకి సంబంధించి. ఎందుకంటే
విద్యార్థులందరూ కూడా కోచింగ్ సెంటర్ల వద్దే ఉండగలుగుతారు, వాళ్ళకే ఆ ర్యాపో ఉంటుంది. సో కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఎన్టీఏలు కావచ్చు లేదంటే ఇతర పరీక్షా పేపర్లను లీక్ చేసేందుకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళను క్యాచ్ చేయడం, వాళ్ళ ద్వారా లక్షల రూపాయలు పెట్టి ఈ పేపర్లను లీక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీహార్లో ప్రత్యేకంగా 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఒక్కొక్క పేపర్కు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా దాదాపు 14 మంది ఈ పరీక్ష రాసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి అన్నిటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సిబిఐ ఇప్పటికే బీహార్లో ఉన్నటువంటి ఏదైతే దర్యాప్తు సంస్థ అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు, వాళ్ళ నుంచి సమాచారం తీసుకుంటారు. దానికి అనుగుణంగానే ఒకవైపు ఎన్టీఏకు, మరోవైపు బీహార్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి ద్వారా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని ఇక నిందితులను ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తూ వాళ్ళను విచారిస్తూ వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.